హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మన వీడియోలో బెండకాయ స్టిక్స్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి టేస్టీగా అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే మనకి పెళ్ళిల్లోని, ఫంక్షన్‌లోని భోజనాల పైన వడ్డించే ఈ స్టిక్స్ చాలా టేస్టీగా ఉంది. ఎలా తయారు చేస్తారని మనం అనుకుంటూ ఉంటాం గదా! మరి అదే టేస్టీతో, అదే క్రిస్పీతనంతో మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. ఇలా 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ క్రిస్పీగా. మరి దీనికి ఏమేమి కావాలి అనేది వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా నేనైతే 8 బెండకాయలు మీడియం సైజు శుభ్రంగా కడిగి ఇలా తుడిసి తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి మీడియం సైజు 8 తీసుకున్నాను. అలాగే మీకు ఎక్కువ మోతాదులో తయారు చేసేటట్టయితే ఎక్కువ తీసుకోండి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి. ఇక్కడ నేనైతే 8 తీసుకున్నాను కదా. ఇప్పుడు చాకు తీసుకుని అటు 2 సైడ్లు కూడా చివర్లు కట్ చేసుకుని ఇలాగా సన్నని పీసుల కింద ఇలాగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఇలాగా సన్నగా కట్ చేయడం ఇబ్బంది అనుకుంటే మీకు ఎటు వీలైతే అటు ఇలాగా సన్నని పీసుల కింద కట్ చేసుకోండి. ఆ చివర ఈ చివర అంటే ముచ్చుకు తోక కట్ చేసుకుని ఇలాగా కట్ చేసుకోవాలి మధ్యలోకి. అలాగే మీకు చాకుతో కట్ చేయడం కాస్త ఇబ్బంది అనుకుంటే ఇలా మధ్యలో ఫస్ట్ చాకుతో ఆ చివర ఈ చివర కట్ చేసేసి అన్ని మధ్యలో కట్ చేసేసుకుని మనము ఈ కత్తిరితోటి సన్నని పీసుల కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక ముక్కకి 6 పీసుల కింద కట్ చేసుకున్నాను. చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలోకి ఇలాగ పెట్టేసుకుని మధ్యలోకి ఇలాగా 2 భాగాల కింద చేసేసి ఒక ముక్కని ఇలాగా అన్నీ కూడా ఇలా చేసిన తర్వాత ఇలాగా కత్తిరితోటి ఇలాగా ఒక పీస్‌ని 3 భాగాల కింద అయితే కట్ చేసుకున్నాను. మీ వీలుని బట్టి మీకు ఇంకా సన్నగా కట్ చేసుకుంటానంటే ఇంకా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. అలాగే మీకు ఇంకా పొడుగు రావాలంటే బెండకాయ పిండి ఇంకా పొడుగ్గా ఉన్నయి కట్ చేసేసుకోండి. ఇలా అన్నమాట. ఇలా అన్నీ కూడా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా బెండకాయకి కాస్త జిగురు ఉంటుంది కాబట్టి మనం కట్ చేస్తా ఉంటే జారుతా ఉంటది. అయితే మనము ఇది తయారు చేసే ముందే బెండకాయలని కడిగి గాలికి ఆరబెట్టేసుకుని ఏమైనా తడి ఉంటే క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకోండి. ఇప్పుడు మనకి పీసెస్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. దీంట్లోకి వేసేది మసాలాలని చూసేద్దాం. ముందుగా అర స్పూను కారము, పావు స్పూను పసుపు, అర స్పూను సాల్ట్, అర స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్టు ఇవన్నీ వేసి ఇలాగ ఒకసారి కలుపుకొని వాటర్ అనేది చేతిలో ఇలా చిలకరించుకుని వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ ఎక్కువ వేసారనుకోండి మళ్ళీ లూజుగా అయిపోతుంది కాబట్టి మనకి పీసుల కింద రావు. అందుకని చెప్పి చేతిలో చిలకరించుకుని మనం ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది వేపించుకోవడానికి ఒక కళాయిలోకి నూనె వేసుకుని కొద్దిగా ఒక పావు కేజీ అంత నూనె వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత మాత్రమే ఇవి ఒక్కొక్క పీసుల కింద ఇలాగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా మనం పకోడీని ఏ విధంగా వేసుకుంటామో సన్నని పకోడీని ఏ విధంగా ఇలాగ వేసుకుంటామో అదే విధంగా ఇలాగ ఒక్కొక్క పీస్ని వేసుకోవాలి. సేమ్ పకోడీ ప్రాసెస్లోనే ఇది కూడా ఇలాగ వేసుకుని మొత్తం ఇలాగా ఈక్వల్‌గా ఎగేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి సన్నని మంట మీద. అంటే మంట అనేది మీడియంలో పెట్టుకొని వేపించుకోండి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే మనం ఇందులోని కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల దీనికి మరింత క్రిస్పీదనం అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా ఒక వాయి తీసేసాను. మళ్ళీ రెండో వాయి కూడా ఇలా వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకేసారి కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి ఇలాగ కొద్దిగా గ్యాప్ ఇచ్చి అప్పుడు వేసుకోవాలి. ఇలా గ్యాప్ ఇచ్చి వేయడం వల్ల మనకి పీసులు ఒకదాని మీద ఒకటి అతుక్కోకుండా ఇలాగా లేసుల్లాగా వస్తాయి. చూసారా ఇలా అన్నీ కూడా వేసేసుకొని మీ దగ్గర ఉన్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. మీకు చూపిస్తాను ఎన్ని స్టిక్స్ వచ్చినాయి అనేది లాస్ట్లోని. ఇన్ని కూడా మళ్ళీ నేను వేసేసుకున్నాను. ఇలాగే మొత్తం కూడా మన దగ్గర ఎంత ఉన్నదో అంతా కూడా మిశ్రమం మొత్తం ఇలాగే వేసేసుకోవాలి. మనం కలుపుకున్న బెండకాయ పీసెస్ని మళ్ళీ వేసుకున్నానండి.
మామూలుగా మనము పకోడీ అనుకోండి ఒకటి 2 సార్లు ఏస్తే సరిపోతుంది. కానీ మనము ఇలా ఒక్కొక్క పీస్ ఏయడం వల్ల మనం దూరం దూరంగా కాస్త ఇలాగా ఒక 5 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి గూడా దోరగా ఏగిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, ఈజీగా 5 మినిట్స్‌లో రెడీ చేసుకునే బెండకాయ స్టిక్స్ రెడీ అయిపోయినియి. ఇవి వేడి వేడిగా తిన్నా లేదా రైస్‌లోకి తిన్నా కూడా చాలా బావుంటాయండి. పప్పుచారులో కానీ, చారులో కానీ లేదా ఉట్టినే తిన్నా కూడా చాలా బావుంటాయి. మరొకసారి ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలా చేసి మీ మెంబర్స్‌లో అందరికి కూడా అందించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా, షేర్ చేస్తారు కదా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే తోడ్పాటు వల్ల మనం ఛానల్‌లో మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను.